నెల్లూరు జిల్లా కోట మండలం షాదీ మంజల్ కళ్యాణ మండపం నందు ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ బషీర్ ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ను నియోజకవర్గంలోని 5 మండలాల ఎస్టీ మరియు మత్స్యకార ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీలు పేద ప్రజలే అని, మండలంలో ఉన్న నాయకులు పేదవారు వ్యవసాయం అంటూ వచ్చినా కూడా పార్టీలను చూడకుండా వారికి సాయం చేసి పంపించాలని ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం వచ్చినటువంటి లబ్ధిదారుల దగ్గర అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కార దిశగా చేపడతామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం షాదీ మంజల్ కళ్యాణ మండపం నందు ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ బషీర్ ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ను నియోజకవర్గంలోని 5 మండలాల ఎస్టీ మరియు మత్స్యకార ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీలు పేద ప్రజలే అని, మండలంలో ఉన్న నాయకులు పేదవారు వ్యవసాయం అంటూ వచ్చినా కూడా పార్టీలను చూడకుండా వారికి సాయం చేసి పంపించాలని ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం వచ్చినటువంటి లబ్ధిదారుల దగ్గర అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కార దిశగా చేపడతామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే బషీర్ గురించి ఒకటి చెప్పాలి, ఎందుకంటే చేసే స్థాయికి వచ్చాను కాబట్టి ఎక్కడన్నా ఇదే చెప్తాను తప్ప ఇంకో విషయం చెప్పనని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమంది ఎస్టీ ముఖ్యంగా మహిళలు చూస్తే చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే ఎస్టీల మీటింగ్ ఎప్పుడు పోయి పెట్టాం, అయినా ఈరోజు ఇంతమంది ఎస్టీలు మత్స్యకారులకు వచ్చారంటే ఎంతమందిని ఆ గూడూరు కాన్స్టిట్యూన్స్ లో ఎంతమందిని ఒకే వేదిక మీద నుంచి చూస్తున్నామంటే నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. అట్లాగే మీకు చెప్పేది ఒకటే తల్లి, మేము కూడా మా పోలమ్మ ఎస్పీ ఈరోజు జిల్లా కమిటీలో ఆమె కార్యదర్శిగా పెట్టాం. ఒక ఎస్పీ మామూలుగా పెట్టారు ఎవరు, కానీ మేము పెట్టాం. ఎందుకంటే పెట్టాలా, కష్టపడి పనిచేసింది, ఎలక్షన్లో తిరిగింది మాతో పాటు, అందుకని గుర్తించి ఆమెకి ఇచ్చాము. భవిష్యత్తులో ఈ కోట మండలంలో రేపు ఏదైనా రాజకీయంగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఎస్టీల్లో మొదటి ప్రాధాన్యత అమ్మాయికి అని చెప్పి కూడా వదిలేని చెప్తున్నాను, 2వ మండలంలో అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదో ఒకటికి కొన్నిసారి మనం ఇదే స్థలంలో మీటింగ్ పెట్టాం, చాలా అర్జీలు నాకు ఇచ్చారు. వాటిల్లో ఏమేమి పరిష్కారం అయ్యో బషీర్ అన్న గారు మీకు తెలియజేసి చంద్రబాబు గారు ఒక మంచి విషయం చెప్పారు. ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ప్రతి మీటింగ్ వచ్చి ఎస్టీలకి మీకు వచ్చే పథకాలు అవగాహన కల్పించమని చెప్పారు. మీరు ఖచ్చితంగా మీరు ప్రతి మీటింగ్కి మీరు వెళ్ళి ఎస్టీలకి ఏ పథకాలు వస్తున్నాయో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒక మండలంలోనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 90 లక్షలు ఒక కోట మండలంలోనే పెట్టారు. మిగతా 5 మండలాల్లో ఇంకా నాకు లెక్క తెలియదు, అవి కూడా నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. అట్లాగే మీకు చెప్పేది ఒకటే, మీలో ఎవరన్నా ఇల్లు లేకుండా ఉంటే మీ అందరికీ ఇల్లు కట్టించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ పెడుతున్నాం. గ్రీవెన్స్ పెట్టి అధికారులందరినీ పిలిపిస్తున్నాం. పిలిపించి మీరు ఇచ్చే అర్జీలకి రిప్లై ఇస్తున్నాం. అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదు. ఎందుకంటే కొన్ని కోర్టు ఇష్యూస్ ఉంటాయి, దాంట్లో మేము ఏం చేయలేము, ఎంఆర్పీలు ఆర్టీఓలు ఏం చేయలేరు. నిజంగా క్లియర్ కట్ కాబట్టి కూడా ఖచ్చితంగా ఆ B4 లో కానీ ఈ ప్రజా దర్బార్లో కానీ అర్జీలు తీసుకొని పరిష్కరించేందుకు ఖచ్చితంగా మేము చేస్తాం. ఎందుకంటే అంతకన్నా పుణ్యం లేదు. ఊరికే ఎమ్మెల్యేగా మీ అందరూ లేవాల, మీరు లేకపోతే మైక్ ఉన్న చిత్రం లేదు. ఎందుకంటే ఈసారి మొత్తం జస్టిస్ 90% ఎన్డీఏ గవర్నమెంట్ ఓటు చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మా మత్స్యకారులు కూడా ఈసారి మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్ కి ఓట్లు వేసిన కూడా మా మత్స్యకార సోదరులకు కూడా నేను తెలియజేస్తున్నాను. పేద కులాలు ఐక్యంగా ఉంటే మీరు చెప్పిన వాళ్ళు ఎమ్మెల్యేలు, మీరు ఓటు చేసిన పార్టీ గెలుస్తారు. ఐక్యత కూడా మాత్రం మన చేతుల్లో ఇవ్వదు. నేను మళ్ళీ చెప్తున్నాను అందరూ కూడా, మీరందరూ ఐక్యంగా ఒకే మాటలో ఉంటే మీరు కోరుకున్న పార్టీ, మీరు కోరుకున్న అభ్యర్థి గెలుస్తారు. అట్లా లేకుండా ఎలక్షన్ వచ్చే వాళ్ళకి ఎవరికి ఎందుకు వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఎందువల్లంటే మన బిడ్డలు చదువుకోవాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. కాబట్టి ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛగా ఇంతమంది గిరిజనులు మత్స్యకారులు ఇక్కడ కూర్చున్నారు. గతంలో మీటింగ్ పెట్టారా పేదవాళ్ళతో?
గతంలో ఎప్పుడన్నా ఉన్న ఎమ్మెల్యేల గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? చెప్పండి. ఎవరు రాదు కలిపి ఓటు గిరిజన మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటు చేసి చెరువుల్లో చేపలు పట్టుకునే అధికారం హక్కు కల్పించడం జరిగింది. దాన్ని ఈ జీవో నంబరు 2017 తీసుకొచ్చి ఆ చెరువు సొసైటీలో కాంట్రాక్టర్ల ద్వారా టెండర్లు పిలవాలనేటువంటి చర్యలు చేపట్టినప్పుడు ప్రభుత్వం రాగానే మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మాసం సునీల్ కుమార్ గారి దృష్టికి తీసుకొస్తే వారి ప్రయత్నం ద్వారా ఈ జీవో నంబరు 2017 రద్దు చేయడమే కాకుండా ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువుల్లో 20 లక్షల చేప పిల్లలు వదలడం జరిగింది. అందులో ప్రధానంగా చిల్లపూరు మండలం పెన్నకమ్మ తల్లి చెరువులో చాలా పెద్ద చెరువు 12 లక్షల చేప పిల్లలు వదలడం జరిగింది. అదేవిధంగా మద్దాల చెరువు, కేశవరం చెరువు, మూనగుంటపాలెం చెరువు, కొండాపురం చెరువు, వాగాడు చెరువు, ఈ చెరువుల్లో ఇవే కాకుండా చిట్టమూరు మండలంలోని అనేక చెరువుల్లో కూడా మళ్ళా యానాదులు గిరిజనులు స్వాగత శుభాకాంక్షలు. పేదల సేవలు కార్యక్రమానికి పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ మరియు శంకుస్థాపన గావించుటకు ఏప్రిల్ 1వ తేదీ ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాకాంక్షలు. ఇట్లో మీ కాకర్ల సురేష్, ఎమ్మెల్యే ఉదయగిరి.